ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తరువాత మొదటిసారి కేంద్ర అఖిలపక్షం భేటీ అయింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా సమావేశానికి హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిస్థితులపై అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తరువాత మొదటిసారి కేంద్ర అఖిలపక్షం భేటీ అయింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా సమావేశానికి హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిస్థితులపై అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తరువాత మొదటిసారి కేంద్ర అఖిలపక్షం భేటీ అయింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆల్ పార్టీ మీటింగ్ లో పలు కీలక అంశాలపైన కూడా అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ప్రభుత్వం చర్చించింది. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఉగ్రవాదుల అణచివేతకు సంబంధించి అనేక విషయాలను ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుట జరిగిన ఉగ్ర స్థావరాలపై దాడి జరిగిందో దాడికి సంబంధించి కూడా వాళ్ళ మరొకసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అఖిలపక్ష సమావేశం రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కొనసాగుతుంది. దీనికి మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుతో పాటు హోంమంత్రి అమిత్ షాతో పాటు నిర్మలా సీతారామన్, పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఏ విధంగా ఇంకా భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ముందస్తు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే పాక్ కవింపు చర్యలకు పాల్పడుతుంది. ఎల్ఓసిలో ఇప్పటికే రాజౌరి కావచ్చు, కూంచ్ కావచ్చు, ఏదైతే ఎల్ఓసి సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం కూడా కవింపు చర్యలు పాల్పడుతుంది. ఏదైతే జమ్మూ కాశ్మీర్ పౌరులను ఇబ్బందులకు గురి చేస్తుంది. అక్కడ ఇళ్లపైన దాడి చేయడంతో దాదాపు 19 మంది వరకు ఇప్పటికే మృతి చెందినట్లు తెలుస్తుంది. దాదాపు 50 పైచీలకు మంది గాయాల పాలైనట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా భవిష్యత్తు ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎలాంటి అంశాలతో ముందుకెళ్లాలి, అన్ని అంశాలపైన కూడా ప్రధానంగా వాళ్ళ అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తుంది, అఖిలపక్షానికి వివరిస్తుంది. అంతేకాకుండా నిన్న ఏదైతే పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిగిన నేపథ్యానికి సంబంధించి అఖిలపక్ష సమావేశంలో అఖిలపక్ష పార్టీలకు అంటే ఆల్ పార్టీ మీటింగ్ సంబంధించి వివరిస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఉగ్రవాదాన్ని అంతం చేయడం కోసం భారత ప్రభుత్వం నిర్ణయం కఠినంగా ఉంటుందని చెప్పేసి గతంలో అనేక సందర్భాలు చెప్పారు. వాళ్ళ మరొకసారి కూడా చెప్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న ఆపరేషన్ సింధూర్ ను స్వాగతించింది. ఉగ్రవాదులను అంతం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది. అందుకు అనుగుణంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అంతేకాకుండా ఇతర పార్టీలు కూడా యావత్ రాష్ట్రంలో దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా నిన్న ఆపరేషన్ సింధూర్ ను స్వాగతించాయి. దానికి స్వాగతించడంతో పాటు
కేంద్ర భద్రతా బలగాలను ఏదైతే కేంద్ర బలగాలను అందరినీ కూడా అభినందించారు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అభినందించిన ఆ పరిస్థితి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎలా ముందుకెళ్ళాలి, ఒకవేళ పాకిస్తాన్ మరింత కవ్వింపు చర్యలు పాల్పడడం కావచ్చు, ఇటు ఇంకా ఉగ్రదాడుల నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి, ఉగ్రవాదులను అణచివేసే విషయంలో ఎలా స్టెప్స్ తీసుకోవాలనే సూచనలు సలహాలు కూడా ఆల్ పార్టీల నుంచి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగా ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్తు ఇప్పటికే దాదాపు సరిహద్దులో ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముందస్తు ఇంకా ఏ విధంగా వెళ్ళాలి, అన్ని అంశాలపైన కూడా కులంకుశంగా అఖిలపక్ష సమావేశం చర్చిస్తున్నారు. దానికి అనుగుణంగానే ముందుకెళ్తున్నారు. అయితే ఏదైతే ప్రధానంగా పాకిస్తాన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కఠినంగా వివరిస్తుంది. ఇప్పటికే అఠారీ బార్డర్ క్లోజ్ చేయడం కావచ్చు, సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవడం కావచ్చు, పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లిపోవాల్సిన అంశాలు కావచ్చు, ఇతర అంశాలను కూడా ప్రధానంగా విచారించింది. అందుకు అనుగుణంగా అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా కఠినంగా ఎలా వివరించాలి, కఠినంగా వివరిస్తే ఏ విధంగా వెళ్లాల్సిన అవసరం ఉంది, అన్ని పార్టీల సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వాళ్ళ భద్రతా దళాలకు కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విధంగా కూడా ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ భద్రతా దళాలకు ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు సైతం అభినందనలు తెలిపినాయి. ఖచ్చితంగా ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో భారత్ పోరు ఉంటుందని చెప్పేసి కూడా గతంలోనే మోడీ చెప్పిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంలో ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి తీసుకోవాల్సిన సూచనల సలహాలపైన కూడా ప్రధానంగా దృష్టి సాధించింది. మొత్తానికి ఈ అఖిలపక్ష సమావేశం ఇంకా కొనసాగుతుంది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.